భారత్ బంద్ ప్రభావం పంజాబ్ హర్యానాలకు పరిమితమైంది. కనీస మద్దతు ధర, ఎంఎస్పీ సహా పలు డిమాండ్ల సాధన కోసం ఆందోళన బాటపట్టిన రైతులు తమ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు. జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలు అడ్డుకున్నారు ఆందోళనకారులు. పఠాన్కోట్, బఠిండా, జలంధర్లో బంద్ ప్రభావం కనిపించింది. మరోవైపు రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ విజయవంతమైంది. నిన్న సాయంత్రం నుంచి ఉద్రిక్తతల మధ్య రైతులు నిరసనలు నిర్వహించారు. హైవేల ముట్టడితో పాటు రైలు రోకోలు, టోల్ ప్లాజాల వద్ద నిరసనలు చేపట్టారు. పంజాబ్లోని శంభు బోర్డర్ వద్ద ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. సంయుక్త కిసాన్ మోర్చాతో పాటు కార్మిక సంఘాలు భారత్ బంద్లో పాల్గొన్నాయి. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని టోల్ ప్లాజాల వద్ద రైతులు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. పంజాబ్లో రోడ్లను దిగ్బంధించడంతో బస్సులు మొత్తం బస్టాప్లకే పరిమితమయ్యాయి. రైతుల ఉద్యమం కారణంగా ఇప్పటికే పలు రైళ్ల రాకపోకలు నిలిపివేసిన రైల్వే శాఖ లూధియానా, సాహ్నేవాల్, చండీగఢ్ మార్గంలో 6 రైళ్లను దారి మళ్లించింది. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో నిర్వహించిన ఆందోళనలో రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్ పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదని ప్రకటించారాయన. మరోవైపు రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. 30,000 టియర్ గ్యాస్ షెల్లు సిద్ధం చేసుకున్న పోలీసులు వేల మందితో భద్రతా చర్యలు చేపట్టారు. ఢిల్లీ సరిహద్దులోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇక కేంద్ర ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమవడంతో ఆదివారం మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. అయితే తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విరమించేది లేదన్నారు రైతులు.